రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందే విధంగా ప్రతి అధికారి చర్యలు తీసుకోవాలని, ఎక్కడ నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ సర్వసభ్య చివరి సమావేశం పెద్దంబర్పేటలోని ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎజెండా అంశాలపై చర్చించి ప్రతి వార్డు 50 లక్షల చొప్పున 24 వార్డులకు అభివృద్ధి పనులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక అదేవిధంగా 30 అన్నారంలో 16 కాలనీలకు సంబంధించిన మురుగునీటి కోసం ట్రంక్ లైన్ నిర్మాణానికి 10 కోట్లు, అదేవిధంగా పెద్దంబరపేట నుంచి పసుమాముల వరకు కూడా గతంలో మంజూరు చేశారని అన్నారు. ఇక ట్రంక్ లైన్ నిర్మాణం చేపట్టుటకు కూడా 6 కోట్లు, పెద్దంబరపేట మున్సిపాలిటీలో విలీనమైన 4 కొత్త గ్రామ పంచాయతీలకు కూడా అభివృద్ధి కోసం ప్రతి గ్రామానికి 25 లక్షల చొప్పున 1 కోటి నిధులు ఆమోదం తెలిపారన్నట్లు తెలిపారు. అదేవిధంగా తమ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అమలు చేస్తున్నామని తెలిపారు. చాలా రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచిన ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అందుకే ఇప్పుడు ఎల్బీ నగర్ పురపాలక సంఘంలో ఉండేటువంటి మురికి నీళ్ళన్నీ తీసుకొచ్చి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో వేస్తున్నారు. వాళ్ళు తీసుకుపోయి మూసీలో వేసేది పోయి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో వేస్తే పస్వాంలో చెరువు నిండి మురికి కూపంగా మారిపోయింది. ఇట్లాంటివి ఎవరు పట్టించుకోలే. ఇప్పుడే నేను జోనల్ కమిషనర్ మాట్లాడినా, మీరు ఒకవేళ ఆ నీళ్ళని తీసుకుపోయి మూసీలో వేయకపోతే ఆ మురికి నీళ్లు ఎక్కడికక్కడ సీజ్ చేస్తామని చెప్పిన. అందుకే ఏది కావాలన్నా అభివృద్ధి మీద ఆలోచన ఉండాలి. అభివృద్ధి ఎలా చేయాలో తెలిసేటువంటి